ధూల్పేట గణనాథులకు భలే డిమాండ్. వినాయక చవితి పండుగ సమీపిస్తుండటంతో గణనాథుడి విగ్రహాలు వివిధ రూపాల్లో అందంగా రూపుదిద్దుకుంటున్నాయి. విభిన్న ఆకారాలతో ఆకట్టుకునే రంగులతో తయారు చేస్తున్న కళాకారులు చిన్న విగ్రహాల నుండి బడ విగ్రహాల వివిధ రూపాలలో పాటు ఆకర్షించే రంగులతో రూపొందించుకుంటున్నాయి. నగరంలో గణనాథులు విగ్రహాల అమ్మకాలకు ప్రసిద్ధి చెందిన ధూల్పేట రోడ్లన్నీ కొనుగోలుదారులతో రద్దీగా మారాయి. వినాయక చవితి వచ్చిందంటే ధూల్పేట కళాకారులకు పండుగే. వారంతా కళను నమ్ముకొని విభిన్న ఆకృతులతో రంగురంగుల ప్రతిమలను రూపొందిస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులు వచ్చి ధూల్పేటలో వినాయక ప్రతిమలను తయారు చేస్తారు. వేలాది మంది కళాకారులు ఉపాధి పొందుతారు. ఏ గల్లీలో చూసినా గణనాథుల విగ్రహాలే దర్శనమిస్తాయి. ఏళ్లుగా వేలాది మంది కళాకారులు విగ్రహ తయారీపై ఆధారపడి ఇక్కడ జీవిస్తున్నారు. ఇక్కడ లభించే విభిన్న రూపాల గణనాథులకు భలే డిమాండ్ ఉంది. ఎన్ని తయారీ కేంద్రాలు ఉన్నా ధూల్పేటలో తయారు చేసే గణనాథుల విగ్రహాలకు ప్రత్యేకత ఉంది. ధూల్పేటలో తయారు చేసే విగ్రహాలకు దక్షిణ భారతదేశంలో మంచి పేరుంది. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు ధూల్పేటకు వచ్చి విగ్రహాలను తీసుకెళ్తుంటారు. గణనాథుల అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో వ్యాపారాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.